బీ ప్రాక్టికల్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు బీ ప్రాక్టికల్. అవుట్‌స్కట్స్‌లో ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఓఆర్ఆర్ సరౌండింగ్స్‌లో ఏం జరుగుతుంది? ఓఆర్ఆర్‌కి, త్రిపురాలకి మిడిల్‌లో ఏం జరుగుతుంది? నేనుండేది అమీర్పేటలో, నేనుండేది బేగంపేటలో, నేనుండేది సోమాజిగూడలో. సో, ఇస్నాపూర్ గురించి నాకేం తెలీదు. శంకరపల్లి గురించి నాకేమీ తెలీదు. నాకొచ్చే కాల్స్‌లో ఇలాంటి కాల్స్ చాలా ఉంటాయండి. బికాజ్ వాళ్ళేంటంటే సిటీ సెంటర్‌లో మేముంటున్నామని వాళ్ళనుకుంటున్నారు. సో, ఏంటే ఉండటం తప్పని కాదు నేను చెప్పేది. ఈ పాయింట్‌ని అర్థం చేసుకోండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో సక్సెస్ అయ్యే పీపుల్ ఎవరు అంటే అవుట్‌స్కట్స్‌లో నివసించే పీపుల్. నివసించాలి అని కాదు, అట్‌లీస్ట్ అవుట్‌స్కట్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న పీపుల్. అంటే ఔట్‌సైడ్ ఓఆర్ఆర్ ఏం జరుగుతుంది? సో, అమీర్పేటలో నివసించే వ్యక్తికి, బేగంపేటలో నివసించే వ్యక్తి కోర్ సిటీ అంటే బేగంపేటే, అమీర్పేటే. ఆ ప్రాంతం దాటి వాళ్ళు ఎటు ట్రావెల్ చేయరు. సిటీ ఔట్‌స్కట్స్‌కి ఎప్పుడూ వెళ్ళరు. సో, ఇలా చాలామందికి ఈవెన్ శంకరపల్లి గురించి మాకు పెద్ద అవగాహన లేదు, ఐడియా లేదు అని వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం కాల్ చేసినప్పుడు చెప్తే ఆశ్చర్యపోవటం. సో, ఎందుకు అంటే ఐటీ కారిడార్‌కి ఇంత నియర్‌గా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి నియర్‌గా ఇంత గ్రో అవుతున్న ప్లేస్ గురించి హైదరాబాద్ సిటీలో ఉండే పీపుల్‌కి చాలామందికి తెలీదు. నాట్ ఓన్లీ శంకరపల్లి, ఇస్నాపూర్ కావచ్చు, ఐఐటీ కంది కావచ్చు, అవగాహన లేదు. ఎందుకు అంటే వాళ్ళు కోర్ సిటీలో ఉండిపోయారు. సో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా గ్రో అవుతుందనేది మాట్లాడుకుందామండి. సిటీ ఎలా గ్రో అవుతుందనేది మాట్లాడుకుందాం. సిటీ ఆల్వేస్ గ్రోస్ అవుట్‌వర్డ్ అండి. ఇది దృష్టిలో పెట్టుకోండి. సిటీ ఇన్‌వర్డ్ గ్రో కావడానికి అవకాశం లేదు కదా! ఒకప్పుడు కోర్ సిటీ అంటే ఓల్డ్ సిటీనే. ఓల్డ్ సిటీ ఇప్పుడు ఓల్డ్ సిటీ అయింది. కానీ రియల్ హైదరాబాద్ అదే కదా! నెక్స్ట్ కమ్స్ కోటి, అబిడ్స్ ఈ ప్రాంతాలు. కానీ ఇప్పుడు ఓల్డ్ సిటీని, కోటిని, అబిడ్స్‌ని మనం కన్సిడర్ చేస్తున్నామా? యెస్. ఆ ప్రాంతాలకు ఉండే యూనిక్‌నెస్, అక్కడ ఉండే మార్కెట్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇప్పుడు అక్కడికెళ్ళి ఒక విల్లా పర్చేజ్ చేద్దామనే ఆలోచన చేయం కదా! అక్కడికెళ్ళి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచన అయితే చేయం కదా! అలా స్ప్రెడ్ అవుతూ వచ్చిన సిటీ తర్వాత కొంతకాలం పంజాగుట్ట ఈ ప్రాంతాలు కోర్ రీజియన్స్ కావచ్చు. నెక్స్ట్ అమీర్పేట్, బేగంపేట్, సోమాజిగూడ. కానీ ఇప్పుడు రియల్ హైదరాబాద్ ఎక్కడుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే టువర్డ్స్ వెస్ట్ జోన్, లేకపోతే టువర్డ్స్ ఎయిర్పోర్ట్. మీరు అడగొచ్చు, ఎస్ మీరు చెప్పేది కరెక్టే, ఐటీ అంతా అటువైపు ఉంది, లేకపోతే ఓఆర్ఆర్ ఉంది, పీస్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది. కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు కదా! పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు కదా! రాలేదు, కరెక్టే. కానీ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే, పూర్తి స్థాయిలో మల్టీప్లెక్సెసో, స్కూల్సో, హెల్త్ కేరో అన్నీ వస్తే ఇప్పుడున్న ప్రైజెస్‌లో మీరు కొనలేరు కదా! మీ క్వెషన్‌కి నా క్వెషనే ఆన్సర్. ఒకసారి ఆలోచించండి. మీకు కావాల్సిందేంటి? ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్‌మెంట్ 100 ఫోల్డ్ అవ్వాలి, గ్రో అవ్వాలి. సో, ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్‌లో, మల్టీప్లెక్సెస్ ఉన్న ప్లేస్‌లో, హెల్త్ కేర్ ఉన్న ప్లేస్‌లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న ప్లేస్‌లో కోర్ సిటీలో ఇన్వెస్ట్ చేద్దామా? చేయగలమా? చేయలేము. సరే, మనకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేద్దాం. కానీ ఇన్వెస్ట్‌మెంట్ పెరుగుతదా? ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. సో, బీ ప్రాక్టికల్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు బీ ప్రాక్టికల్. అవుట్‌స్కట్స్‌లో ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఓఆర్ఆర్ సరౌండింగ్స్‌లో ఏం జరుగుతుంది? ఓఆర్ఆర్‌కి, త్రిపురాలకి మిడిల్‌లో ఏం జరుగుతుంది? ఐటీ ఎటువైపు ఎక్స్‌పాండ్ అవుతుంది? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్‌టెన్షన్ ఎటువైపు? లేకపోతే ఫార్మా ఎటువైపు ఎక్స్‌పాండ్ అవుతుంది? న్యూ సెక్టర్స్ ఏమొస్తున్నాయి మన సిటీలో? ఏరోస్పేస్ వస్తుంది. 350+ జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వెస్ట్ జోన్‌లో వచ్చున్నాయి ఆల్రెడీ. ఇంకా హండ్రెడ్స్‌లో రాబోతున్నాయి. సో, ఈ డెవలప్‌మెంట్స్ అన్నీ ఎలా మిస్ అవుతారు మీరు? యాజ్ ఏ ప్రౌడ్ హైదరాబాదీ, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలంతే. అంటే వెల్త్ క్రియేట్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. వై షుడ్ వి మిస్ అని నేను అడుగుతున్నాను. సో, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఔట్‌సైడ్ ఓఆర్ఆర్ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సిటీ ఎలా గ్రో అవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చాలామంది ఫ్రీక్వెంట్‌గా సాటర్డే, సండే మా సైట్ విజిట్ చేస్తూ ఉంటారు. సౌత్ పరేడ్ శాంక్చురీ ఇన్ శంకరపల్లి. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈవెన్ సీబీఐటీలో చదివిన స్టూడెంట్స్, లాస్ట్ సండే ఒక సీబీఐటీ స్టూడెంట్ 15 ఇయర్స్ బ్యాక్ ఆయన అక్కడ చదివి ఉన్నాడు. విజిట్ చేశాడు. నేను అసలు ఊహించలేదు సార్. నేను ఆ సీబీఐటీలో చదివేటప్పుడు ఈవెనింగ్ అయితే భయపడాల్సి వచ్చేది. ఇక్కడ ఏమీ ఉండేది కాదు. పూర్తిగా ఐసోలేటెడ్ ప్లేస్.
కానీ ఇప్పుడు చూస్తే చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. ఏదో న్యూ సిటీనే చూస్తున్నట్లుందని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన కాదు, ప్రతి వీక్ ఇది వింటా ఉంటాను నేను. చాలామంది ఇది చెప్తా ఉంటారు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్. యూఎస్ నుంచి ఎవరో కాల్ చేసి, ఒకప్పుడు సీబీఐటీలో చదువుతున్నాం, అటువైపు వెళ్తున్నాం అంటే వాళ్ళని జాలిగా చూసేవాళ్ళము సార్ మేము. వాళ్ళని చూస్తే బాధగా అనిపించేది. కానీ ఈరోజు ఆ ఏరియాని చూస్తే నమ్మలేకపోతున్నాము అని కామెంట్స్. సో బీ అవేర్ అండి, ఏం జరుగుతుందనేది తెలుసుకోండి. ఎందుకు? వెల్త్ క్రియేట్ చేయటం కోసం. సో ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ కాదు, మా క్లయింట్స్ నాతో షేర్ చేసే ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వీక్ సాటర్డే, సండే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ 3-4 ఉంటాయి మా శాంచురీ సైట్లో, శంకరపల్లి సైట్లో. సో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కన్సిడర్ అవుట్స్కట్స్ అండి. అవుట్స్కట్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు వెస్ట్ జోన్ ఎటువైపు ఎక్స్టెండ్ అవుతుందో, ఎక్స్టెన్షన్ ఎటువైపు తెలుసుకోండి. వెస్ట్ జోన్ ఎక్స్టెన్షన్ మన సైబర్ టవర్స్ నుంచి తీసుకుంటే టువర్డ్స్ రాయదుర్గ్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నెక్స్ట్ కమ్స్ కొల్లూరు, మోకిల, నియోపోలిస్, ఇలా పాస్ అవుతూ ఇప్పుడు శంకరపల్లి వరకు రీచ్ అయింది. అలాగే బిహెచ్ఎల్ నుంచి తీసుకుంటే లింగంపల్లి సర్కిల్, నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు, అగైన్ మోకిల, దెన్ శంకరపల్లి, అలాగే ఇటువైపు ఇస్నాపూర్ వైపు, టువర్డ్స్ కంది వైపు. ముంబై హైవే ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఇప్పుడు మీరు ముంబై హైవేని చూస్తే ఆశ్చర్యపోతారు. పార్ట్ ఆఫ్ ద సిటీ లాగా అయిపోతూ ఉంది. అలాగే శంకరపల్లి ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫార్మింగ్. శంకరపల్లి అండ్ ఇట్స్ పెరిఫెరల్స్ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫార్మింగ్. మోకిలా గురించి ఇంకా మనం మాట్లాడుకోవక్కర్లేదు. విల్లా క్యాపిటల్ అది, కొల్లూరు, ఇలాంటి ప్లేసెస్ అన్నీ. సో వెస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్లేసెస్ని, ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోండి. సో స్టాండౌట్ వెంచర్స్ ఏమున్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి, మా ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ అండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.